నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కృష్ణా గుంటూరు శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయకేతనం పల్నాడులో ఫలించిన కూటమి నేతల కృషి పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించిన జిల్లా జడ్జి నర్సరావుపేట సబ్ జైల్లో ఖాళీ లేక సినీ నటుడిని గుంటూరు జైలుకు తరలించిన పోలీసులు పవిత్ర రంజాన్ మాసంలో మసీదుల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముస్లిం సోదరుల ప్రార్థనలకి ఆటంకం లేకుండా చూడాలని కమిషనర్ ఆదేశం కృష్ణా గుంటూరు శాసన మండలి పట్టభద్రుల స్థానానికి గత నెల 27న నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ నేతల సమిష్టి కృషి ఫలించింది గుంటూరు ఏసీ కళాశాలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది తొలి రౌండ్ నుంచే ఎన్డీఏ కూటమి పార్టీలు బలపరిచిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 10,000కు పైగా ఓట్ల ఆధిక్యం కనపరిచారు ఇదే విధంగా ప్రతి రౌండ్లోనూ ఆలపాటి రాజా తన సమీప ప్రత్యర్థి కెఎస్ లక్ష్మణరావుపై ఆధిక్యం చూపించారు మొత్తం 17 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా 82,320 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు 4వ రౌండ్ వరకు ఆలపాటికి వచ్చిన ఆధిక్యం చూసి లక్ష్మణరావు కంగు తిన్నారు నిరాశతో కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు అందించినప్పటికీ ఘోర పరాజయం చవిచూశారు రాజా గెలుపుతో కూటమి పార్టీలు సంబరాలు చేసుకున్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి సీటుని జనసేన పార్టీకి టీడీపీ కేటాయించింది కూటమి తుఫాన్లో ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ గెలుపొందారు దీంతో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మేరకు శాసన మండలి సభ్యునిగా ఆలపాటికి విజయ అవకాశం లభించింది టీడీపీ జనసేన అధినేతలు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై నర్సరావుపేట 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది నంద్యాల జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ని పీటీ వారెంట్పై విచారించేందుకు నర్సరావుపేట కోర్టులో పోలీసులు హాజరుపరిచారు జిల్లా న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు తొలుత నర్సరావుపేట సబ్ జైలుకి పోసాని కృష్ణమురళిని పోలీసులు తరలించారు అందులో ఖాళీ లేకపోవడంతో గుంటూరు జైలుకి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా కోర్టు సబ్ జైలు ప్రాంగణాల్లో భారీగా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు నర్సరావుపేట కోర్టులో పోసాని తరపున అతని న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పోసానికి బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన వైసీపీ అనుకూల లాయర్లు వాదనలు వినిపించారు పోసానిని వారం రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని నర్సరావుపేట పోలీసులు మరొక పిటిషన్ వేశారు ప్రస్తుతం గుంటూరు జైల్లో పోసాని కృష్ణమురళి రిమాండ్ ఖైదీగా ఉన్నారు టీడీపీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శ్రీకృష్ణ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కొల్లి బ్రహ్మయ్య జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యువనేత డాక్టర్ చదల్వాడ ఆదిత్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభిమానులకి పంచిపెట్టారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో పాటు పలువురు ప్రముఖులు కొల్లి బ్రహ్మయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వారందరికీ బ్రహ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు నాగార్జున సాగర్ కుడి కాలువ నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించిన భూములకి తక్కువ పరిహారాన్ని రైతులకిచ్చి కొనుగోలు చేసిందని ప్రస్తుతం రియల్ మాఫియా ఈ పంట కాలువల్ని సైతం వారి వెంచర్లలో కలుపుకొని ప్రజలకు విక్రయిస్తున్నారని ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు పంట పొలాలకి నీళ్లు లేకుండా కోట్లాది రూపాయల ప్రజల ఆస్తుల్ని దోచుకుంటున్నారని అన్ని పార్టీల నేతలు రియల్ మాఫియా సిండికేట్గా ఏర్పడి పంట కాలువల్ని మింగేస్తున్నారని వీటిని కాపాడవలసిన ఎన్ఎస్పీ విభాగం అధికారులు అడ్రస్ లేరని చెప్పారు ములకలూరు విజయలక్ష్మి టౌన్షిప్ వేద మేడోసు యజమానులు పాలడుగా పుల్లారావు గుండా సాంబశివరావు పంట కాలువల్ని ఆక్రమించుకున్న
గజ దొంగలని, చివరికి వాళ్ల పాపం పండి జైలుకు వెళ్లక తప్పలేదని చెప్పారు. నర్సరావుపేట శివారు రావిపాడు రోడ్డు నుంచి పాలపాడు రోడ్డు, అల్లూరివారిపాలెం రోడ్డు వరకు అనేక వెంచర్ల యజమానులు పంట కాలువల్ని మింగేశారని అన్నారు. ప్రభుత్వ ఆస్తులైన పంట కాలువలు, వాగులు, ప్రభుత్వ భూముల్ని దోపిడీ దొంగల పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని చెప్పారు. పాలపాడు, అల్లూరివారిపాలెం ప్రాంతంలో పంట కాలువలు ఆక్రమించిన వెంచర్లను పరిశీలించినట్లు పీడీఎం నేతలు వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, బీసీ నాయకులు శ్రీనివాసరావు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఏది కూడా అతీతం కాదని నర్సరావుపేట చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఎన్ఎస్పి కాలువలే లక్ష్యంగా రియల్ ఎస్టేట్ మాఫియా కాలువలన్నీ ఆక్రమిస్తూ ఉన్నది. ముఖ్యంగా 10G గోవిందపురం మైనర్ నుంచి రావిపాడు భూములు సాగు అందించే సబ్ మైనర్ 350 ఎకరాల వరకు ఈ ప్రాంత రైతులకి సాగుకి నీళ్ళు ఇచ్చేటువంటిది. ఇది పక్కనే ఉన్నటువంటి రావిపాడు వైపు వెళ్ళే కాలువ నుంచి ఇటు ఒక 2 కిలోమీటర్ల పరిధిలో వల్లెపచెరువు వరకు ఈ కాలువ వెళ్తూ ఉంది. ఈ కాలువని అడుగడుగున మొత్తం ఆక్రమణ జరిగి ఉన్నాయి. దీని మీద రోడ్లు వేశారు, కొన్నిసార్ల పైపులు వేశారు. అంటే ఇలాంటి కాలువని ఆక్రమించేసి పూర్తిగా తమ వెంచర్లలో కలుపుకొని దీనికి పైగా కరెంట్ ఇవ్వటం కానీ మిగతా అనుమతులు కానీ అనఫిషియల్గా పొందటం అనేది కూడా చాలా దుర్మార్గమైనటువంటిది. ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేనికి అంటే పంట కాలువలు అనేటువంటివి ఇబ్బడి ముబ్బడిగా ఆక్రమించేసి పంట కాలువలతో పాటు పిల్ల కాలువలు, బోధి కాలువలు, ఇలా రకరకాల కాలువలన్నీ కూడా ఆక్రమిస్తూ ఉన్నారు. దీనికి రక్షణ ఎవరు? ఎన్ఎస్పి సూపరింటెండెంట్ ఇటీవల సస్పెండ్ అయిన ఆయనకి 4 సార్లు మేము అర్జీలు ఇవ్వడానికి వెళితే ఒక్కసారి కూడా ఆయన కలవాల. అంటే అధికారులు అందుబాటులో ఉండరు. ముఖ్యంగా నర్సరావుపేట చుట్టుపక్కల అన్నీ ఎక్కువ వెంచర్ల పరిస్థితి ఏంటంటే అందరూ పంట కాలువలు ఆక్రమించడం, మొత్తం తమ వెంచర్లో కలుపుకోవటం, భారీ ఎత్తున అమ్మకాలు చేయటం. పట్టణంలోని దుకాణాలు, హోటల్స్, కళ్యాణ మండపాల నుంచి చెత్తాచెదరం తీసుకువచ్చి ఊరు శివారున రహదారులపై కుప్పలు పడేస్తున్నారు. ఇవి డంపింగ్ యార్డుని తలపిస్తున్నాయి. పాలపాడు రోడ్లో చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్వాసన వేద జల్లుతోంది. ప్రజలు నిత్యం అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్న ఈ రహదారికి ఇరువైపులా చెత్తను వేయటం ఇబ్బంది పడుతూ ఉన్నారు. చికెన్ దుకాణాల్లో కోళ్ల వ్యర్థాలను తీసుకువచ్చి వేయటంతో దుర్గంధం వేద జల్లుతోంది. అక్కడికి చేరిన వీధి కుక్కలు, వాహన చోదకులు ప్రయాణికులకి వెంటపడి కరుస్తూ ఉన్నాయి. దుర్వాసనతో పాటు అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చెత్త వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వాలు స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యతనిచ్చి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటే దానిని అమలు చేయవలసిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నర్సరావుపేట పట్టణంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య పనులు, మౌలిక వసతుల కల్పన చేపట్టాలని పురపాలక సంఘ కమిషనర్ జశ్వంతరావు ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ప్రతిరోజు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో ప్రార్థనల కోసం వస్తారని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. చేతి పంపులకు మరమ్మతులు చేయాలని, వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. భవన నిర్మాణ వ్యర్థాలు లేకుండా చేయాలని, వాహన పార్కింగ్ కు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్య విభాగం అధికారులు సిబ్బందిని సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. ఇప్పుడు కొద్దిసేపు విరామం. ఆరోగ్యానికి ఆదర్శం, సేవకు సంకల్పం. గుంటూరులో మన సమగ్ర హాస్పిటల్స్. గుంటూరులో అత్యుత్తమ వైద్య సేవల కేంద్రం సమగ్ర హాస్పిటల్స్. మా ప్రత్యేకతలు: గుండె మరియు మెదడు సంబంధిత సమస్యలకు నిపుణుల ద్వారా ప్రత్యేక చికిత్సలు, కాలిన గాయాలకు సరికొత్త చికిత్సా విధానాలు, యాక్సిడెంట్ మరియు పాలీట్రామా కేర్, మల్టీ సిస్టమ్ సెప్సిస్ కేర్, డయాలసిస్ తో పాటు CRRT సేవలు, రెస్పిరేటరీ మరియు పల్మనరీ కేర్, మెడికల్ అండ్ సర్జికల్ ఐసీయూలు, సంక్రమణ వ్యాధుల కోసం ప్రత్యేక ఐసీయూ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, డయాలసిస్ అండ్ ఆపరేటింగ్ థియేటర్ 24/7 అందుబాటులో కలదు. మా వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ రమామణి, బర్న్స్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్, డాక్టర్ శ్రీనివాస్ మారెడ్డి, నెఫ్రాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్, డాక్టర్ కె నీరజ, న్యూరాలజీ అండ్ పార్కిన్సన్ డిసీజ్ స్పెషలిస్ట్, డాక్టర్ షేక్ జాన్ షాహిద్,
జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ వాసుబాబు నూకవరపు, కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ కిరణ్ కర్నాటి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ సురేష్ బాబు వేదాల, లాప్రోస్కోపిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సమగ్ర హాస్పిటల్స్ బస్టాండ్ సమీపంలో, గుంటూరు వారి తోట, కొత్తపేట, గుంటూరు. మీ ఆరోగ్యం మా కర్తవ్యం. వెల్కమ్ బ్యాక్ టు రాకీ న్యూస్. నర్సరావుపేట శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కాలేజ్లో మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మెగా బస్ ఇండియా ఫౌండేషన్, పెరల్ గ్రూప్ గుంటూరు వారి సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధీర్ తెలిపారు. 22 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, బుధవారం నిర్వహించే కార్యక్రమంలో ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ తదితర విద్యార్హతలున్న అభ్యర్థులు బయోడేటాతో సహా హాజరు కావాలని ప్రిన్సిపల్ సుధీర్ తెలిపారు. మన ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఉదయం 10 గంటల దగ్గర నుంచి ఒక మెగా జాబ్ మేళాను కండక్ట్ చేస్తున్నాం. ఈ మెగా జాబ్ మేళా అనేటువంటిది 22 రెప్యూటెడ్ కంపెనీస్ నుంచి జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మొత్తం కూడాను మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్, అదే ప్రకారంగా పెరల్ గ్రూప్ గుంటూరు వారి సౌజన్యంతో జరుగుతూ ఉంది. కార్యక్రమం మొత్తం కూడాను దాదాపుగా ఇప్పటి వరకు 568 మంది రిజిస్టర్ అయ్యారు. అది ఇంకా పెరుగుతూ ఉంది. మేము అనుకోవటం ఏంటంటే రేపు మార్నింగ్ దాదాపు 750 మంది రిజిస్టర్ అవుతారని అనుకుంటున్నాం. ఈ 22 కంపెనీలతో జరిగేటటువంటి ఈ మెగా జాబ్ మేళా నర్సరావుపేట చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అంత గొప్ప కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మా మేనేజ్మెంట్ వారు, గౌరవనీయులు కళాశాల ప్రెసిడెంట్ గారు శ్రీ కపలబాయి విజయ్ కుమార్ గారికి, అదే రకంగా నర్సరావుపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు, మన కాలేజీ సెక్రటరీ కరస్పాండెంట్ గారైనటువంటి నాగేశ్వర సుబ్రాయ గుప్తా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ రిజిస్టర్ అవ్వడానికి ఒక గూగుల్ లింక్ అనేటువంటిది ఆల్రెడీ నర్సరావుపేటలోనే ఒక 11 చోట్ల క్యూఆర్ కోడ్స్, గూగుల్ లింక్స్ అనేది పెట్టడం జరిగింది. ఈ 22 కంపెనీలు ఎవరెవరు వస్తున్నారనేటువంటి డేటా అంతా దాంట్లో ఉంటుంది. వారందరినీ కూడా ఇంకా రిజిస్టర్ కానటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిజిస్టర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. రేపు స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా అవకాశం ఉన్నది. ఇక్కడ రిజిస్టర్ కానటువంటివి ఎవరైతే ఉన్నారో వారు రేపు నేరుగా వచ్చి ఇక్కడ కూడా రిజిస్టర్ అవ్వచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మెగా జాబ్ మేళాకి ఎటువంటి ఖర్చు ఏమీ లేదు, కంప్లీట్గా ఫ్రీగానే మనం చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన కళాశాల మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నర్సరావుపేట రైల్వే స్టేషన్ సమీపంలోని రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి దాతలు చేతునందించారు. ఇసప్పాలెం వాసవి క్లబ్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో వృద్ధులకి 12 రకాల ఆర్గానిక్ పండ్లు పంచిపెట్టారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని బొప్పాయి, పుచ్చకాయ, కిస్మిస్, ద్రాక్ష, ఖర్జూరం వంటి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వరరావు, అనిల్, శ్రీనివాసరావు, కేశవరావు, వెంకటేశ్వరరావు, ట్రస్ట్ ప్రతినిధి కృష్ణకుమారి పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర గల రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి వాసవి క్లబ్ అన్నపూర్ణ ఇసపాలెం వారు ప్రెసిడెంట్ గారు అయినటువంటి పొట్టి వెంకటేశ్వరరావు గారు, అలాగే సెక్రటరీ పొట్టి అనిల్ గారు, ట్రెజరర్ జుజ్జూరి సాంబశివరావు గారు, అలాగే ముఖ్య ఆత్మీయ అతిథులు మునగాల చిరంజీవి గారు, తర్వాత పోతిగంటి వెంకట శివరామకృష్ణ గారు, వెల్లంపల్లి కేశవరావు గారు, చేగు వెంకటేశ్వరరావు గారు, వీరందరూ కూడా మా ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరూ కూడా ఈ ఎండాకాలానికి సంబంధించి ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. జనవరి 19న వాసవి క్లబ్ అన్నపూర్ణ ఇసపాలెం ప్రారంభించబడింది. దీన్ని పొట్టి వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్, అనిల్ గారు సెక్రటరీ, సాంసరావు గారి ట్రెజరర్ గా కొత్త క్లబ్ ఏర్పాటు చేయడం అయింది. కొత్త క్లబ్ అయిన కార్యక్రమాల్లో బాగా ముందుకెళ్తూ జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే, 30వ తారీఖు గాంధీ వర్ధంతి, 31వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం, అలాగే ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పులిహార వీళ్ళు పంపిణీ. నిన్నటి అమ్మా నాన్న వృద్ధాశ్రమంలో 5,000 రూపాయల
వృత్తికి కావాల్సిన ఐటమ్స్ రైస్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇవ్వటం మళ్ళీ 3వ రోజునే మళ్ళీ ఇది ఒక కార్యక్రమం. ఇలా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్న పొట్టి వెంకటేశ్వర గారికి, వారికి వారి టీంకి, అలాగే మన వెల్లంపల్లి కేశవ గారు, వారి అమ్మ రాజేంద్ర కుమార్ గారు, భవానీ కన్నా సుధాయిస్తుంది. డిగ్రీ ఫలితాలలో నర్సరావుపేట కృష్ణవేణి డిగ్రీ కాలేజీ ఫర్ విమెన్ విద్యార్థుల విజయపేరు మోగించారని ప్రిన్సిపల్ శ్రీకాంత్ తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసిన ఫస్ట్ బీఎస్సీ, బీసీఏ అండ్ బీకామ్ ఫస్ట్ సెమ్ ఫలితాల్లో కృష్ణవేణి డిగ్రీ కాలేజీ ఫర్ విమెన్ విద్యార్థులు యూనివర్సిటీ స్థాయి మార్కులు సాధించారు. అన్ని గ్రూపుల్లో అత్యధిక శాతం పాస్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పారు. కళాశాలలో నిర్వహించిన సభలో విద్యార్థుల్ని అభినందించారు. కార్యక్రమంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ సురేఖ, క్యాంపస్ ఇన్ఛార్జి షేక్ సర్దార్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. Good morning, girl. My name is Samina. I got 85% in first semester BCA. This credit goes to my parents, my faculty, and our principal sir. Thank you. My name is Kamakshi. I am studying first year BSc Computer Science at Krishnaveni Degree College for Women. I have scored 97% in my first semester at university level. I feel very happy for getting such a good grade. I am very thankful for my parents, principal sir, and my faculty members. Thank you for giving this opportunity. Thank you. నర్సరావుపేట మండలం కేసానుపల్లిలోని ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ డే వారోత్సవాలు నిర్వహించామని ప్రిన్సిపల్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. కనపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఇస్సిరెడ్డి మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శనశాలను సందర్శించారు. స్టూడెంట్స్ మీట్ ప్రోగ్రామ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. సైన్స్ ఎగ్జిబిషన్ తో ఈ నూతన ఆవిష్కరణలు ఉపయోగపడతాయని చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్ మస్సాన్ షరీఫ్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మొహిద్దీన్ ప్రసంగించారు. ఈరోజు మా ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీలో నేషనల్ సైన్స్ వీక్ సెలబ్రేషన్స్ జరగడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఇయర్ బీటెక్ విద్యార్థులు రకరకాల ప్రాజెక్ట్స్తో వాళ్ళు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా కనపర్రు హెడ్ మాస్టర్ రెడ్డి గారు వచ్చి అన్నిటినీ పరిశీలించి మరి క్యాష్ ప్రైజ్ మెమోస్ కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది.
మరి ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా మా S&H డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో కష్టపడి స్టూడెంట్స్ని బాగా ఎంకరేజ్ చేసి ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని బీటెక్ మరియు డిప్లొమా విద్యార్థులు కూడా ఈ ప్రాజెక్ట్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి స్టూడెంట్స్కి కూడా నా అభినందనలు. వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్టులో మంచిగా సెలబ్రేట్ చేసి పార్టిసిపేట్ చేసినందుకు. ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నందు నేషనల్ సైన్స్ వీక్ వారోత్సవాలు మేము నిర్వహించడం జరిగింది. ఈ వారోత్సవాలు ఫిబ్రవరి నెల 28వ తేదీ మొదలై ఈ రోజుతో ముగిసినాయి. ఈ కార్యక్రమంలో మా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులు అందరూ మరియు డిప్లొమా విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో 25కు పైగా ప్రాజెక్ట్ ఎక్స్పోలు మోడల్స్ తయారు చేసి ప్రదర్శించి వాటి యొక్క విశ్లేషణాత్మకంగా ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి కళాశాల యాజమాన్యానికి మరియు అలాగే సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగానికి విభాగాధిపతి శ్రీ కరుణాకర్ బాబు గారు మరియు వారి అధ్యాపకేతర బృందానందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కృష్ణా గుంటూరు శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయకేతనం. పల్నాడులో ఫలించిన కూటమి నేతల కృషి. పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించిన జిల్లా జడ్జి. నర్సరావుపేట సబ్ జైల్లో ఖాళీ లేక సినీ నటుడిని గుంటూరు జైలుకు తరలించిన పోలీసులు. పవిత్ర రంజాన్ మాసంలో మసీదుల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు. ముస్లిం సోదరుల ప్రార్థనలకి ఆటంకం లేకుండా చూడాలని కమిషనర్ ఆదేశం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.